ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసాలకు ప్రధాని మోదీ వెళ్లారు. హైదరాబాద్ టూర్కొచ్చిన ప్రధాని జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇళ్లకు వెళ్లారు. తొలుత పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు. సైనస్ సమస్య కారణంగా పవన్ కళ్యాణ్ కు ఇటీవల శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ ఇంటికి వెళ్లి మోదీ పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం చంద్రబాబు నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రధానికి చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్ ఆత్మీయ స్వాగతం పలికారు. గంటకు పైగా మోదీ అక్కడే ఉన్నారు. వివిధ అంశాలపై చంద్రబాబుతో ఆయన సమాలోచనలు జరిపారు. ఇక చంద్రబాబు మనవడు దేవాంశ్ కు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. చెస్ క్రీడలో దేవాంశ్ ప్రతిభ చూపడంపై ప్రధాని మోదీ అభినందించడంతో మరిన్ని అవార్డులు గెలుచుకుని దేశానికి మంచి పేరు తీసుకురావాలని ప్రోత్సహించారు. ఇక హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ గంటకు పైగా సమయాన్ని చంద్రబాబు కుటుంబానికి కేటాయించారు. బిజీ షెడ్యూల్లో కూడా ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు కుటుంబానికి ఇంతటి ప్రాధాన్యం ఇవ్వడంపై పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతోంది. నమో నారా బంధానికి ఇదొక చక్కని ఉదాహరణ అనే భావన రాజకీయ వర్గాల్లో ఏర్పడుతోంది. టీడీపీ బీజేపీతో రాజకీయంగా మిత్ర బంధం ఉన్నప్పటికీ ప్రధాని మోదీతో నారా ఫ్యామిలీకి కుటుంబ పరంగా కూడా అనుబంధం ఏర్పడింది. అందుకే ప్రధాని మోదీ తన హైదరాబాద్ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు ఫ్యామిలీతో గంటకు పైగా గడిపారు. సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసాలకు వెళ్లిన ఫొటోస్ ను ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యుల్ని కలిసినట్టుగా తెలిపారు మోదీ. వారందరినీ కలవడం, ఎన్నో విభిన్నమైన అంశాలపై అభిప్రాయాల్ని పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ యోగక్షేమాల గురించి తెలుసుకున్నారని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షిస్తూ పోస్ట్ పెట్టారు ప్రధాని.